ఇంటి ఆపకుండా పోతాం ఫ్రెండ్స్. ఇంత దూరం వచ్చినాం మేము. ఫ్రెండ్స్ ఆ పోరగాళ్ళు అటు బెట్రా. ఆ పోరగాళ్ళు ఇప్పుడే ఈత కొట్టిపోతున్నారు ఫ్రెండ్స్. ఆ బర్ల తోలుకొచ్చుకుర్రు. ఇగో ఈ పొరగడ్డ ఇడం పడిపోతుండు. రకాలు ఎడబాసినాయి ఇట్టే. ఆయన డోములు చేస్తున్నాం. బడి మొత్తం జారిస్తుంది ఫ్రెండ్స్. మస్తు పడతాం. జారింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రోడ్డు మీద పోయినాక మాట్లాడతారు. ఎందుకంటే కుదరలా రోడ్ ఎక్కడ ఫ్రెండ్స్ కార్ వస్తుంది ఫ్రెండ్స్. ఆపిండి ఇట్టే కారు ఆవలేదు ఎదురుగా ఉండు. లొకేషన్ ఒక ర్యాంప్ అయినా మెర్సిడెన్స్. ఇది ఒక డీజేలా పోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక డీజేలా. ఓ ఫ్రెండ్స్ ఈ తోట మాదే ఫ్రెండ్స్. అనిపెట్రా తోట మాదే ఫ్రెండ్స్. ఇది 2 లక్షలకి ఒక 5 ఎకరాల తోట ఫ్రెండ్స్. అది అవునా ఫ్రెండ్స్. మీ ఒక ఎంత ఫ్రెండ్స్ పోయిన రైడర్ ఏమో ఆపకుండా పోతుండ్రు. నాకేమో తిరగిలో కనిపిస్తున్నా ఫ్రెండ్స్. అయితే దొరుకుతా ఫ్రెండ్స్. అవునా ఫ్రెండ్స్. ఇలా ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. వల్ల కాసు ఎట్లున్నారు. బాగా చెప్పుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. మా బర్రెలకు పచ్చడి మేత దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎల్ల పండు కనిపిస్తుంది. రైతుల కష్టం ఇంత ఫ్రెండ్స్. మడి మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. పొలం కోసినాక ఎండిపోయాము. అవునా ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ రోడ్డు కూడా బట్ ఏంటిదో కూడా తెలియదు ఫ్రెండ్స్. థర్డ్ గేర్ మీద పోతున్నా ఫ్రెండ్స్. గేర్ పెరుగుతారా? 6th గేర్ మీద చెప్తున్నాను మన వీడియో ఫ్రెండ్స్. చెప్పిండు తాత. బొమ్మలు ఉంటాయి. మళ్ళీ కూడా బొమ్మలే పెడతారు. ఆడ పోనారు గంపలు ఫ్రెండ్స్. ఎవరో దీపం ముట్టించారు ఫ్రెండ్స్. ఇప్పుడే వాసన వస్తుంది. ఇది మన గ్రామ పంచాయతీ అది ఫ్రెండ్స్. ఇలా చెట్లు పెట్టి మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు రోడ్డు ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అని అలా పోజులు ఇస్తారు ఫ్రెండ్స్. సర్వీస్ స్టేషన్ మా వాళ్ళందరూ కరెంట్ ఇస్తారు ఫ్రెండ్స్. వీడియో మనకి రాలేదు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఉన్నట్టు ఒక దొంగ వచ్చి పడ్డాడు ఫ్రెండ్స్. అది ఒక పురాణ కథ. నిమ్మలని చెప్తాను ఇప్పుడే. ఇది ఒక గుడి ఇల్లు ఫ్రెండ్స్. సొంతంగా కాడ ఒక చిన్న రూమ్ ఉన్నది. ఇప్పుడే ఇంటికి పోతుంది. వెళ్ళి పట్టుకో ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఇగో ఇది మా బజార్ ఫ్రెండ్స్. ఇడంగిడ బాగుంది సందులంగా. దోతుడు సందులో నన్ను కూడా చూడకుండా బండి చూడ ఎట్టకి పడుతుంది. అందరూ బాగా చెప్పాలని చెప్పని ఎట్టాడు ఫ్రెండ్స్. అంటే సందు బాగా రొట్టి పోసిపోయింది. మళ్ళీ సందు తిప్పుతూనే ఉండే. అప్పుడే ఇక్కడికి వచ్చినాం. ఇంకో ఫ్రెండ్స్ మా పెద్దమ్మ నీళ్ళు పడుతుంది. నీళ్ళు